1964 సంవత్సరంలో MIT అంటే మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని కనిపెట్టారు. కాంతి సెకనుకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని మనకు తెలుసు. కానీ ఆ కాంతి ప్రయాణాన్ని కూడా క్యాప్చర్ చేయగలిగే ఒక కెమెరాను వాళ్ళు డెవలప్ చేశారు. అది సెకనుకు ట్రిలియన్ ఫ్రేమ్స్ తీయగలదు. ఈ సైన్స్ అంతా మీకెందుకు చెబుతున్నానో తెలుసా? మన మానవ నేత్రం అంటే మన కన్ను ఒక వస్తువును చూడటానికి దాదాపు 150 మిల్లీసెకండ్లు తీసుకుంటుంది. కానీ హఠాత్తుగా కళ్లమీద ఒక పెద్ద వెలుతురు పడినప్పుడు మన కన్ను మూసుకునే సమయం అంటే కన్ను రెప్పపాటు ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ ఎంతో తెలుసా? శాస్త్రవేత్తలు కులిచి చెప్పిన లెక్క ప్రకారం కేవలం 11 మిల్లీసెకండ్లు. జాగ్రత్తగా వినండి, కేవలం 11 మిల్లీసెకండ్లు. ఈ 11 మిల్లీసెకండ్లలో ఒక అద్భుతం జరగబోతోంది. యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత మానవ చరిత్రలో జరగబోయే అత్యంత భయంకరమైన ఆశ్చర్యకరమైన సంఘటన అది. అదొక యుద్ధం కాదు, భూకంపం కాదు, న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వేసి చెప్పే విపత్తు కాదు. అది అత్యంత వేగంగా క్షణాల్లో జరిగిపోయే ఒక సంఘటన. సరిగ్గా ఆ 11 మిల్లీసెకండ్లలో ఈ ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది జనాలు అకస్మాత్తుగా మాయమైపోతారు. ఉనికిలోనే లేకుండా అదృశ్యమైపోతారు. ఏ హెచ్చరిక ఉండదు, కౌంట్డౌన్ ఉండదు, ఎలాంటి అనౌన్స్మెంట్ ఉండదు. జస్ట్ అదృశ్యమైపోతారు. ఆ తర్వాత సెకండ్లో నిద్రలేచే ఈ ప్రపంచం మునుపటిలా ఎన్నటికీ ఉండదు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు. 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథం ఎంతో ఖచ్చితత్వంతో చెప్పిన దేవుని వాక్యం. 1 కొరింథీలకు 15:52 చెబుతోంది, కడబూరం మ్రోగగానే ఒక నిమిషంలో ఒక కన్ను రెప్పపాటున ఇన్ ఎ మోమెంట్ ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అవును, కేవలం 11 మిల్లీసెకండ్లు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇది జరుగుతుందా లేదా అని కాదు. ఆ అదృశ్యమయ్యే లక్షలాది మందిలో నువ్వు ఉంటావా, లేక అయ్యో నేను ఈ లోకంలో విడిచిపెట్టబడ్డాను అని ఏడ్చేవారిలో ఉంటావా? బైబిల్ ఈ సంఘటన గురించి మమ్మల్ని ఏ సందేహంలోనూ ఉంచలేదు. 1 తెస్సలోనికీలకు 4:16-17 ప్రకారం ప్రభువు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి దిగివస్తాడు. వినండి, ఆయన తరఫున ఏ దేవదూత రాడు, స్వయంగా ఆ ప్రభువే దిగివస్తాడు. ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చే ఆ 3 భయంకరమైన శబ్దాలకు ప్రతిస్పందనగా క్రీస్తునందు మృతి పొందినవారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవంగా ఉన్న నిజమైన విశ్వాసులు వారితో కూడా ఆకాశంలో ప్రభువును కలుసుకోవడానికి మేఘాల మీదకు ఎత్తబడతారు. ఇక అప్పటి నుండి ఎప్పటికీ ప్రభువుతోనే ఉంటారు. ఇక మరణం లేదు, కన్నీరు లేదు, వేదన లేదు. కానీ ఎక్కువ మంది గ్రహించని ఒక భయంకరమైన నిజమేంటంటే ఇదొక సాధారణ రోజును జరుగుతుంది. మత్తయి సువార్త 24:40లో యేసయ్య చెప్పాడు, అప్పుడు 2 పొలంలో ఉందురు, ఒకడు తీసుకుని కోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. 2 ఒకే పొలంలో, ఒకే ఆఫీసులో, ఒకే ఇంట్లో ఉంటారు. కాని వారిలో ఒకరి మాత్రమే ఎత్తబడతారు. ఆ 11 మిల్లీసెకండ్లలో వారిని వేరు చేసేది వారి ఆస్తి కాదు, వారి కులం కాదు, వారి దేశం కాదు. వారి హృదయం నిజంగా యేసుక్రీస్తుకు సొంతమై ఉందా లేదా అన్నదే వారిని వేరు చేస్తుంది. ఈ 11 మిల్లీసెకండ్లు అనే పదాన్ని నేను పదే పదే వాడుతున్నానెందుకు తెలుసా? మన మెదడు ఒక సంఘటనను ప్రాసెస్ చేయడానికి, ఆలోచించడానికి పట్టే సమయం కంటే ఇది అత్యంత వేగవంతమైనది. బూరం మ్రోగగానే నీకు ఆలోచించే సమయం ఉండదు. మోకాళ్ల మీద పడి ప్రభువా నన్ను క్షమించు, ఈ ఒక్కసారికైనా నన్ను వదిలిపెట్టదు అని ప్రార్థన చేసే గ్యాప్ ఉండదు. నో లాస్ట్ సెకండ్ ప్రేయర్. ఎమర్జెన్సీగా మారుమనసు పొందే అవకాశం ఉండదు. బూర శబ్దం వినబడే సమయానికే అంతా అయిపోతుంది. నీ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. నువ్వు వాక్యం విన్నప్పుడు నిర్లక్ష్యం చేశావే, అప్పుడే నీ నిర్ణయం అయిపోయింది. యాకోబు 4:14లో అన్నట్లు మన జీవితం ఒక ఆవిరి, వేపర్. ఈ వీడియో పూర్తయ్యే వరకు మనం బ్రతికి ఉంటామన్న గ్యారంటీ ఎవ్వరికీ లేదు. అందుకే నేను మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇది నా హృదయంలో ఉన్న భారం. లక్షలాది మంది అదృష్టమైన ఆ కొన్ని సెకండ్ల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండబోతోందో ఒక్కసారి ఊహించండి. 30,000 అడుగుల ఎత్తులో విమానం నడుపుతున్న పైలట్ అకస్మాత్తుగా మాయమైపోతాడు. ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేస్తున్న డాక్టర్ అకస్మాత్తుగా మాయమైపోతాడు. నిద్రపోతున్న పసిబిడ్డ పక్కన ఉన్న తల్లి మాయమైపోతుంది. జాతీయ రహదారి మీద 100 స్పీడ్తో వెళుతున్న కారు డ్రైవర్ మాయమైపోతాడు. చర్చిలో వాక్యం చెబుతున్న పాస్టర్ గారు ఆ పల్పిట్ మీదే మాయమైపోతారు. ఒక్క క్షణంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి. అత్యవసర సేవలు ఆగిపోతాయి. ఫోన్ లైన్స్ అన్నీ జామ్ అయిపోతాయి. అసలు ఏం జరిగిందో తెలియక లోకం పిచ్చెక్కిపోతుంది. కానీ సత్యం తెలిసి కూడా
ఆత్మదేవుడు గద్దిస్తున్నప్పుడు మారుమనసు పొందకుండా నిర్లక్ష్యం చేసిన వాళ్ళున్నారే, వారికప్పుడు అర్థమవుతుంది, అయ్యో ర్యాప్చర్ జరిగిపోయింది, దేవుడు తన బిడ్డలను తీసుకువెళ్లాడు, నేను మాత్రం ఇక్కడే విడిచిపెట్టబడ్డాను అని గుండెలు బాదుకుంటారు. మత్తయి సువార్త 24:21లో యేసయ్య చెప్పినట్లు అప్పుడు మహాశ్రమ కలుగుతుంది. లోకం పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నడూ జరగని శ్రమ అది. కరువులు, యుద్ధాలు, భయంకరమైన వ్యాధులు లోకాన్ని పట్టిపీడిస్తాయి. ఆ సమయంలోనే క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటాడు. మృగపు ముద్ర లేనిదే ఎవ్వరూ బ్రతకలేని దుస్థితొస్తుంది. ఈ భయంకరమైన శ్రమల పాలవ్వకుండా ఉండాలంటే ఆ 11 మిల్లీసెకండ్లలో నువ్వు దేవునితో పాటు ఎత్తబడాలి. ఈ ర్యాప్చర్ అనేది ఏదో అదృష్టం మీద ఆధారపడి ఉండదు. నువ్వు పుట్టిన కులం, నువ్వు వెళ్లే చర్చిని బట్టి ఉండదు. యోహాను 10:27లో యేసయ్య చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో, ఎవరైతే ఆయనకు ప్రతిరోజు లోబడి జీవిస్తారో వారే ఆయనతో ఎత్తబడతారు. నిజం చెప్పనా, క్రైస్తవులు అని పిలువబడుతున్న చాలామంది ఆ రోజు ఎత్తబడరు. మత్తయి సువార్త 7:22-23లో యేసయ్య ఏమన్నాడంటే, ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామన్న ప్రవచించలేదా, దయ్యాలను వెళ్లగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని అడుగుతారు. అప్పుడు ఆయన, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి, మిమ్ము నేనెన్నడునూ ఎరుగను అని ఖండితంగా చెబుతాడు. వినండి మిత్రులారా, ఎన్నడునూ ఎరుగను అంటే ఆయనకు నీ పేరు తెలియక కాదు, నీకు ఆయనకు మధ్య ఎలాంటి వ్యక్తిగత బంధం లేదని అర్థం. దేవుని పేరుతో మతపరమైన పనులు చేయడం వేరు, దేవునితో నిజమైన సహవసించడం వేరు. దీన్ని ఎవరూ ఫేక్ చెయ్యలేరు, నటించలేరు. మీకొక అనుమానం రావచ్చు, ఇది నిజమని ఎలా నమ్మాలి, సమయం దగ్గర పడిందని ఎలా తెలుస్తుంది అని. యేసయ్య మత్తయి సువార్త 24:33లో, అంటే ఆ సంగతులన్నీ జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే ఉన్నాడని తెలుసుకొనుడి అన్నాడు. ఈరోజు ప్రపంచాన్ని చూడండి, ఎన్నడూ లేనంతగా ప్రకృతి విపత్తులు, తెగుళ్ళు, దేశాల మధ్య యుద్ధాలు, నైతిక విలువలు పడిపోతున్నాయి. సువార్త ప్రపంచమంతా ప్రకటించబడుతోంది. బైబిలు ప్రవచించినట్లు ఇజ్రాయేల్ దేశం 1948లో తిరిగి స్థాపించబడింది. ప్రవచనాలన్నీ నెరవేరుతున్న ఈ జనరేషన్లోనే మనం ఉన్నాం. దేవుడు తన వాగ్దానాన్ని మరచిపోలేదు, కాని ఆయన నీ పట్ల చూపిస్తున్న మహాకృప అది. 2 పేతురు 3:9 చెబుతోంది, ఎవడూ నశింపవలనని ఇచ్ఛయించక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు దేవుడు మీ ఎడల దీర్ఘశాంతముగై ఉన్నాడు. దేవుడు ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్లడం ఇష్టపడటం లేదు. ఆయన నీకోసం వేచి చూస్తున్నాడు. ఈరోజు ఆ 11 మిల్లీసెకండ్లు ఇంకా రాలేదు అంటే అది నీకు దేవుడిస్తున్న ఒక అవకాశం. రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు, కాని ఇప్పుడు ఈ క్షణంలో సమయం నీ చేతిలో ఉంది. ఈ సందేశం వింటున్నప్పుడు నీ హృదయంలో ఒక ఆందోళన, ఒక భారం కలుగుతుంటే అది సాధారణమైన ఫీలింగ్ కాదు. ఆకాశముందున్న తండ్రి నిన్ను తన వైపుకు లాక్కుంటున్నాడు. దయచేసి దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజే, ఇప్పుడే మారుమనసు పొందు. రేపు చూద్దాంలే అని పోస్ట్పోన్ చేయకు. నీ పూర్ణ హృదయంతో నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. తండ్రి, నీ స్వరం నన్ను పిలుస్తున్నది నేను వింటున్నాను. నేనొక పాపిని అని ఒప్పుకుంటున్నాను. యేసుక్రీస్తే నా రక్షకుడు అని నమ్ముతున్నాను. ఆయన నా పాపాల కోసం సిలువలో తన రక్తాన్ని చిందించి, మరణించి, తిరిగి లేచాడని, ఆయన త్వరలో రాబోతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. నా పాప జీవితాన్ని వదిలిపెట్టి పూర్తిగా నీవైపు తిరుగుతున్నాను. నన్ను క్షమించు. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. ఆ 11 మిల్లీసెకండ్ల సమయం వచ్చినప్పుడు నేను ఈ లోకంలో విడిచిపెట్టబడకుండా మేఘాల మీద నీతో పాటు ఎత్తబడేలా నన్ను సిద్ధపరచు. ఇన్ జీసస్ నేమ్, ఆమెన్. నా ప్రియమైన కుటుంబమా, నువ్వు నిజంగా ఈ ప్రార్థన చేసి ఉంటే నువ్వు దేవుని బిడ్డవి. ఇక మీదట ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో. ఈ లోక ఆకర్షణలకు దూరంగా పరిశుద్ధంగా జీవించు. నీ దీపంలో నూనె నింపుకొని సిద్ధంగా ఉండు, ఎందుకంటే మన పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. ఈ సందేశం నీకు దీవెనకరంగా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరికీ షేర్ చెయ్యి. ఆ 11 మిల్లీసెకండ్లు రాకముందే మన చుట్టూ ఉన్న వారందరికీ ఈ సత్యం తెలియాలి. త్వరలో మరో సందేశంతో కలుద్దాం. షాలోం, షాలోం. తారలు సంద్రాలు నీ మహిమనే, నా శ్వాస నీ కోసమంకితమే. తారలు సంద్రాలు నీ మహిమనే, నా శ్వాస నీ కోసమంకితమే. నా దారిలో చీకటి తొలగించెను, నా దారిలో చీకటి తొలగించెను. నీ వెలుగులో నన్ను నడిపించెను, నీ వెలుగులో నన్ను నడిపించెను. స్తోత్రం యేసయ్యా, యేసయ్యా నీకే.
నీకే స్తోత్రం స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం బాధలన్నీ నీ ప్రేమలోన కరిగిపోయెను నీ కరుణలోన నా బాధలన్నీ నీ ప్రేమలోన కరిగిపోయెను నీ కరుణలోన నీ సన్నిధి నన్ను కాపాడని నీ సన్నిధి నన్ను కాపాడని నీ నీడలో నన్ను సేద తీర్చని నీ నీడలో నన్ను సేద తీర్చని స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం భూమిలో ఎవరు నీకు సాటిరారు అద్భుత కార్యాలు నీవే చేసావు భూమిలో ఎవరు నీకు సాటిరారు అద్భుత కార్యాలు నీవే చేసావు జయమిచ్చు దేవుడా నీకే కీర్తన జయమిచ్చు దేవుడా నీకే కీర్తన కృపగల రాజా నీకే ఆరాధన కృపగల రాజా నీకే ఆరాధన స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం సృష్టికర్తనా కృపాధారుడా నా బలమా నిత్య సహాయకుడా సృష్టికర్తనా కృపాధారుడా నా బలమా నిత్య సహాయకుడా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం